కావాలండి. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా కొణిదెల వారు తిరుమల సందర్శనకు వచ్చారు, స్వామివారిని దర్శించుకున్నారు, ప్రేయర్స్ ఆఫర్ చేశారు. ఆఫర్ చేసే ముందు హిందూ సంప్రదాయంలో పూర్తిగా వెళ్ళి తలనీలాలు సమర్పించి జనరల్ గానే, అంటే విఐపి ధోరణిలో వెళ్ళాల ఆవిడ, చాలా పద్ధతిగా పూర్తి హిందూ సంప్రదాయంలో వెళ్ళి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నారు తలనీలాలు సమర్పించి. తమ కుమారుడు మార్క్ శంకర్ పౌనోవిచ్ చిక్కుకున్న ప్రమాదం నుంచి బయటపడేసిన ఏడుకొండల స్వామికి ధన్యవాదాలు చెప్పుకొని భక్తి ప్రపత్తులతోటి తలనీలాలు సమర్పించి వేద లోపల దర్శనం చేసుకున్న తర్వాత వేద ఆశీర్వచనం కూడా తీసుకున్నారు. దగ్గరుండి ప్రతి అంశాన్ని కూడా, హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఆవిడ ఆకలింపు చేసుకొని ధర్మం ఏం చెప్పింది, శాస్త్రం ఏం చెప్పింది, తిరుమల సంప్రదాయం ఏంటో తెలుసుకొని సంప్రదాయం ప్రకారం వెళ్ళి చక్కగా అవన్నీ ఆఫర్ చేసి మొక్కు చెల్లించుకొని ఆమె అన్నదానానికి తమ కుమారుడి పేరుతోటి 17 లక్షల రూపాయల చెక్ కూడా అందించారు. అందించడమే కాదు, స్వయంగా వడ్డించారు. ఇదండి, అంటే ఒక ధర్మాన్ని నమ్ముకుంటే ఆ ధర్మాన్ని నమ్ముకున్న వాడి వెంబడి నడిచేప్పుడు ఆయన సతీమణి ఎలా నిబద్ధతతోటి ఆ ధర్మానికి కట్టుబడి మనస్ఫూర్తి